ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన వరిలో ఉల్లికోడు తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఎక్కడైతే వరిని ఆలస్యంగా నాట్లు వేసినారో ఆ ప్రాంతాల్లో ఈ ఉల్లికోడు సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఉల్లికోడు తెగులును మనం అరికట్ట చేస్తే వరిలో వచ్చే దుబ్బు శాతం తగ్గిపోయి కంకులు రాక దిగుబడులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వరిలో ఈ ఉల్లికోడు తెగులు అనేది నారుమడి దశ నుంచి పంట పిలక దశ వరకు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. మరి వరిలో వచ్చే ఈ ఉల్లికోడు తెగులుకు రావడానికి గల కారణాలు మనం గమనించినట్లయితే ఒకటేంటి, ప్రధానంగా ఎక్కడైతే వర్షాలు ఆలస్యంగా వచ్చేసి అక్కడ నాట్లు ఆలస్యంగా జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఈ ఉల్లికోడు సమస్య ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఉల్లికోడు తట్టుకోని రకాలను ఎంపిక చేసుకొని మనం నాట్లు వేసుకున్నప్పుడు అక్కడ కూడా ఈ ఉల్లికోడు సమస్య అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో ప్రధానమైన కారణం గమనించినట్లయితే ఒకటి, మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, అలాగే వర్షాలు బాగా కురుస్తున్నప్పుడు, అలాగే గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ ఉల్లికోడు సమస్య అధికంగా రావడానికి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఉల్లికోడు తెగులు యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఈ వరిలో వచ్చే ఈ ఉల్లికోడు కలుగజేసే ఏదైతే దోమ ఉంటుందో ఆ దోమ అనేది రాత్రి సమయంలో వరి పైరు పైన ఆశించడం జరుగుతుంటుంది. ఇది వరి పైరులో ఆశించినప్పుడు ఇదేంటంటే ఆకు అడుగు భాగాన గుడ్లు పెట్టడం, అలాగే ఆకు మొదళ్ళ దగ్గర గుడ్లు పెట్టడం జరుగుతుంటుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే అక్కడే ఉండేసి ఆ రసం పీల్చడం వల్ల పొడువాటి గొట్టం లాంటి పిలకలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతాయంటే, అందుకని వీనికి గొట్టపు తెగులు అని చాలామంది రైతులు అనేది వాడుకలో ఉన్న భాష. అలాగే ఆ గొట్టాలన్నీ కూడా సిల్వర్ మెరిసినట్టు, వెండి మెరిసినట్టు మెరుస్తూ ఉంటాయి కాబట్టి అందుకని సిల్వర్ షూట్స్ అని కూడా అంటుంటాము. అలాగే ఈ పొడవాటి గొట్టాలు ఏంటంటే ఉల్లికాడల్లాగా ఉంటాయి కాబట్టి అందుకని ఉల్లికోడు తెగులు అనేది రావడం జరిగింది. సో ఇలా ఏదైతే మనకు ఈ గొట్టాలు ఈ కాడల్ లాంటి తెగులు ఆశించిన దుబ్బుకి ఏంటంటే ఎలాంటి కంకులు రావు, దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి యొక్క లక్షణాలు, ఇంకొక ఆకు యొక్క లక్షణాలు చూసినట్లయితే ఈ ఆకు అంతా ముడుచుకుపోయి వాడిపోయినట్లు, అలాగే వాటి యొక్క రూపం అంతా కూడా మారిపోయినట్లు కూడా మనము గుర్తించవచ్చు. ఏదైతే మరి ఇలాంటి దుబ్బులు పొడవాటి గొట్టాలు మనం దుబ్బుల్లో గమనించిన వెంటనే ఆ మొక్క పెరుగుదలంతా కూడా మందగించినట్టు వస్తుంటుంది. సో అందుకనే సరైన సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే దిగుబడులు అనేది చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నివారణల చర్యల భాగంగా మనము ఉల్లికోడు తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత సెంటు నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల లోపల చల్లుకోవాలి. అలాగే పొలం నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల వరకు ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు వాడాలి. లేక కార్బోఫ్యూరాన్ 3G గుళికలు దొరకని పక్షంలో మనకు ప్రిప్రోనిల్ గుళికలు 0.6% గుళికలు కూడా దొరుకుతాయి. అదైతే మనకి ఎకరానికి 4 కిలోల నుంచి 5 కిలోల వరకే వాడుకోవచ్చు. అలాగే ప్రిప్రోనిల్ 0.3% గుళికలు దొరుకుతాయి. అది 8 నుంచి 10 కిలోల వరకు ఎకరానికి వాడుకోవచ్చు. సో గుళికలు ఏదైనా వేయాలనుకుంటే మాత్రం నాట్లు వేసిన 30 రోజుల లోపల వాడుకుంటే ఫలితం బాగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు దుబ్బు దశలో మనం ఇలాంటి గొట్టాల లాంటి తెగులు మనం ఉల్లికోడు తెగులు సమస్య ఎక్కువగా గమనించిన వెంటనే పైపాటుగా మనం పిచికారి చేసే మందుల్లో చూసుకున్నట్లయితే క్లోరిపైరిపాస్ ఈ 20EC మార్కెట్లో దొరుకుతుందని, ఈ క్లోరిపైరిపాస్ 20ECని ఎకరానికి 400 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 5% ప్రిప్రోనిల్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా మన 400 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే లాంబ్డా సైహలోత్రిన్ అని మనకు 0.5% దొరుకుతుంది. ఇది కూడా 200 మిల్లీలీటర్లు కానీ. ఈ మూడిట్లో ఏదైనా కూడా క్లోరిపైరిపాస్ కానివ్వండి, ప్రిప్రోనిల్ కానివ్వండి, లాంబ్డా సైహలోత్రిన్ కానివ్వండి, ఈ మూడిట్లో ఏదైనా కూడా మనం 1-2 సార్లు మనం పిచికారి చేసుకొని, అంటే ఒకసారి పిచికారి చేసిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ మందు మార్చి మళ్ళీ పిచికారి చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ ఉల్లికోడు తెగులను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.